విశాఖలో ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. డిఎంహెచ్ఓ స్పందించాలని నినాదాలు చేస్తున్నారు. ప్రమోషన్ లిస్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న డిఎంహెచ్ఓ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రమోషన్ లిస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పష్టత ఇచ్చే వరకు కదలేది లేదంటున్నారు ఏఎన్ఎంలు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. విశాఖలోని డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వద్ద సచివాలయ ఏఎన్ఎంలంతా ఆందోళనకు దిగారు. వెంటనే తమకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రధానమైన సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన సమస్య ఏంటంటే స్టేట్ లెవెల్లోనే మాకు ప్రమోషన్లు కల్పించమని గత సంవత్సరంలోనే ప్రకటించారండి. సంవత్సర కాలం అవుతున్నా కూడా మనకి జిల్లాల్లోని ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇది వచ్చిందని మాకైతే ప్రకటించలేదండి. మేము అందరం ఒక ప్లేస్ తీసుకుందాం, ఒక వేకెన్సీస్ మాకు అన్నది చూపించారు స్టార్టింగ్లోని. మరి ఇప్పుడు ఆ వేకెన్సీస్ ఏమయ్యాయో తెలీదు. జనరల్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి రెగ్యులర్ ఏఎన్ఎంస్ అంటే సీనియర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు. పోనీలే వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇచ్చారులే అని మేము దానికి కూడా కట్టుబడి ఉన్నాము. కానీ ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ జిఎస్డబ్ల్యూ ట్రాన్స్ఫర్స్ అని అంటున్నారు. మేము అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాం. నెక్స్ట్ ప్రమోషన్ లిస్టులో 300 మంది ఉన్నారు. వేకెన్సీ ఉంది, 300 మందికి ఇస్తాం ప్రమోషన్ అని చెప్పి గత 6 నెలలుగా చెప్తున్నారు. ఒక 3 నెలల నుంచి బాగా మేము ప్రతి వారం రావడం మా నాయకులను తీసుకుని వచ్చినప్పుడల్లా నెక్స్ట్ వీక్లో అయిపోద్దమ్మా, నెక్స్ట్ వీక్ మీకు ప్రమోషన్ వచ్చేస్తే మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అలాగే మేము అధికారుల మాట విని మేము వెళ్ళిపోతున్నాము. అయినప్పటికీ కూడా మేము వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్పి పంపిస్తున్నారండి, మాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జిఎస్డబ్ల్యూసీ ట్రాన్స్ఫర్స్లో మీరు అయిపోయే వరకు ఇవ్వమంటున్నారు. మాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఏదో ఖర్చు చెప్పి పంపుతున్నారు తప్ప కానీ మాకు ఇవ్వట్లేదు. మేము ఈరోజు ఆర్డర్ తీసుకుని వెళ్దామని నిర్ణయించుకుని వచ్చామండి. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక గడిచిన ఏడాది కాలంగా ప్రమోషన్స్ కోసం వీరంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అలాగే ఏజెన్సీలో పనిచేసేటువంటి సచివాలయ ఏఎన్ఎంలు కూడా ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు ప్రమోషన్లు ఇవ్వాలి, ఆర్డర్ ఇచ్చిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతామని వీరంతా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎండ్హెచ్ఓ పదే తమను తిప్పుతున్నారే తప్ప ప్రమోషన్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు అనేది ఏఎన్ఎంలు చెప్తున్నటువంటి మాట. వీడియో శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.